అందరికీ కూడా నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సో ఇంకా మేమైతే దుబాయ్కి వెళ్ళడానికి మొత్తం ప్యాకింగ్ అంతా కూడా చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ నిన్నటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. సో మేము కొన్ని సరుకులు తీసుకొచ్చాము అండ్ అమ్మ పిండులు అవన్నీ కూడా ఆడించింది. అవి ఎలా ప్యాకింగ్ చేసాము అవన్నీ కూడా మాకు కావాల్సినవన్నీ కూడా ఇంకా ప్యాకింగ్ అయితే చేసేసుకున్నామండి. లాస్ట్ టైం లాగా కాకుండా ఈసారి మాత్రం మంచిగా నీట్గా అన్నీ ప్యాకింగ్ చేసాం అనమాట. ఇంతకుముందు 2 times నేను వెళ్ళినప్పుడు ఇలా ప్యాకింగ్ అయితే చేయలేదు. అన్ని కవర్లో జస్ట్ మూటలాగా కట్టేసేదాన్ని అనమాట. ఇవి మనము కాటన్ బాక్సెస్లో పెట్టుకున్నా సరే నీట్గా ఉంటాయి. అండ్ అలాగే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా ఆ ప్యాకింగ్ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఇంకా మేము ఏమేమైతే తీసుకొచ్చామో అవన్నీ కూడా కాటన్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాము. చాలా సేఫ్ సైడ్ ఉంటాయండి కాటన్ బాక్స్లో కూడా. మనం ఇలాగా మాకు ఈచ్ 1 personకి 30 kgs ఇచ్చారనమాట తీసుకెళ్ళడానికి. సో ఈ 30 kgs కొంచెం కౌంట్ చేసుకొని మనం ఏ బ్యాగులు ఉన్నాయి అనేది చూసుకొని అన్నీ కూడా మనం ముందుగానే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి, ఏటిల్లో పట్టుకెళ్తాము ఏంటి అనేది. అండ్ మనం సర్దుకునేటప్పుడు కూడా కిందనే కాస్త బరువుగా ఉన్నవి, పైన తేలికపాటివి అలాగా చూసుకొని ప్రతిదీ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇలాగ కాటన్ బాక్స్లో మనం ఎప్పుడైతే ప్యాకింగ్ చేస్తామో ప్యాకింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా అందులో పెట్టేసి ఎటు గ్యాప్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం గ్యాప్ ఉన్న అటు ఇటు సామాన్లు అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ వెయిట్ కూడా చూసుకోవాలి. కొంచెం బరువు ఉన్నవి సగానికి వేస్తే తేలికపాటివి సగం వేయడం అలా చేయాలి. ఎందుకంటే కాటన్ బాక్స్ మళ్ళీ మనం ఎత్తాల్సి ఉంటుంది కదా. సో ఇలా అందులోకి సరిపడగా ఐటమ్స్ అన్నీ కూడా మేము పెట్టేసాం అన్నమాట. పెట్టేసిన తర్వాత ప్లాస్టర్ ఉంటుంది కదండి. సో అన్ని వైపులా కూడా ప్లాస్టర్ అయితే వేసేస్తున్నాము 2-3 times. ఇలా సైడ్కి, సెంటర్లో వైపు, 4 వైపులా కాకుండా మిడిల్లో, కింద నుంచి పై వరకు ఎటు మాత్రం ప్యాకేజ్ అనేది కదలకుండా మనం నీట్గా ఇలా ప్లాస్టర్ అనేది అంటించేసుకోవాలన్నమాట. ఇలా అంటించేసుకుంటే మనకి అక్కడికి వెళ్ళిన వరకు చాలా సేఫ్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది మనం టేప్ మొత్తం ఇలా అంటించేసుకున్న తర్వాత దీన్ని కంపల్సరీ ర్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుందండి. మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో సో ఆ రోలు మేము అబుదాబీలోనే తీసుకున్నాం అనమాట. అంటే అక్కడ నుంచి కాటన్ బాక్స్లో తీసుకొచ్చాం మేము, దానికి ర్యాపింగ్ చేయడానికి అని చెప్పేసి తీసుకున్నాం. ఇఫ్ ఇన్ కేసు మనం ఇలా ఇంటి దగ్గర ర్యాపింగ్ చేయించలేదు అని అనుకోండి, ఎయిర్పోర్ట్లో కంపల్సరీ చేయించమంటారు. ఎయిర్పోర్ట్లో అయితే లాస్ట్ టైము నాకు తెలియక నేను నార్మల్గా కాటన్ బాక్సెస్ తీసుకెళ్ళిపోయాను కదా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ర్యాపింగ్ ఏం చేయించలేదు, నార్మల్గానే తీసుకెళ్ళాను, అప్పుడు ఏం అనలేదు. కానీ సెకండ్ డే మాత్రం అలో చేయం మేడం, కంపల్సరీ మీరు ర్యాపింగ్ చేయించాల్సిందే అని చెప్పేసి అన్నారనమాట. ఎయిర్పోర్ట్లో ఈచ్ 1 బాక్స్కి ర్యాపింగ్ చేయడానికి 300 తీసుకున్నారు. కాటన్ బాక్స్ ఏ సైజులో ఉన్నా సరే కంపల్సరీ 300 పర్చేస్ చేయాల్సిందే. సో అవన్నీ మనం చెక్ చేసుకొని ఇంటి దగ్గర ఇలాగా ర్యాపింగ్ చేయించేసుకుంటే బెటర్ అవుతుంది అనమాట. ఇంకా అమ్మ మిక్సర్ అయితే చేస్తుందన్నమాట. సో జనరల్గా నేను ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళను, స్వీట్స్ ఒకటి బయట కొనేస్తాము. సున్నుండల పిండి అవన్నీ కూడా ఇచ్చింది కదా, అండ్ అలాగే శనగపిండి కూడా అన్నీ ఆడించేసి ఇచ్చింది కదా, అక్కడికి వెళ్ళాక చేసుకుందాము ధీమాగా అని చెప్పేసి అనుకున్నాను. బట్ మరీ ఏమీ చేయకుండా వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి మిక్సర్ అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది. నేనైతే ఇంకా వద్దని చెప్పేసి అన్నాను, ఎందుకంటే ఇంకెందుకులే మళ్ళీ పొయ్యి దగ్గర ఉండడం ఇవన్నీ కూడా ఇంకా కష్టమైపోతుంది కదా అని చెప్పేసి అన్నట్టుగా అలా ఫీల్ అయ్యాను అనమాట. బట్ ఇంక నువ్వు రాక వస్తున్నావు కదమ్మా, మళ్ళీ నీకోసం చేయలేనా ఏంటని. అమ్మ అన్ని వంటలు బాగా చేస్తుంది మా అమ్మ అయితే. జంతికలు కానివ్వండి, గవ్వలు కానివ్వండి, లడ్డూలు కానివ్వండి, ఇలాగా స్నాక్ ఐటమ్స్ ఇంట్లో సంక్రాంతి పండుగలకి మనం ఏమైనా చేసుకునేవి అన్నీ కూడా బాగా చేస్తుంది. బట్ ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా పాపం వాళ్ళు కూడా ఓపిక ఉండదు కదా. సో ఇవన్నీ వండడమే ఒక్కటే కాదు, సో వండిన తర్వాత తోముకోవడం, సో బోల్డ్ అంతే పనులు ఉంటాయి బోల్డ్ అన్నీ. ఇంకా ఎందుకులే అన్నట్టుగా కష్టపడ్డం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. బట్ ఎందుకు నేను చేసేస్తాను కదా అని చెప్పి చేసింది. ఫస్ట్ కారపూస అయితే కొట్టేసింది. కారపూసకి ఓన్లీ శనగపిండి కలిపిందనమాట. అండ్ ఇది బూందీకి అని చెప్పేసి ఆడించింది. ఇందులో శనగపప్పు 2 kgs శనగపప్పుకి కొంచెం బియ్యం వేసి శనగపిండి ఆడించింది అనమాట. అంటే మిక్సర్కి అయితే ఇలా వేసుకోవచ్చు, కొంచెం క్రంచీగా వస్తాయి కాబట్టి.
అదే మనం పకోడీల పిండి అలా ఆడించుకున్నప్పుడు అసలు బియ్యం వేయకుండా సపరేట్గా అది వేరేలాగా ఆడించాలన్నమాట, మిల్లు పట్టించాలి. సో ఇక్కడ కొంచెం బూందీకి కాస్త పలుచగా కలిపింది. అండ్ బూందీకి సన్న మిక్సరు ఫస్ట్ తిప్పింది కదా కారపూసకి, ఎక్కువ బియ్యం పిండి వేయలేదు, కానీ బూందీకి కాస్త బియ్యం పిండి యాడ్ చేసాం అన్నమాట. సో ఇలాగా సరిపడగా కొంచెం కారపూస, కొంచెం సన్న మిక్సరు, సో ఇవన్నీ కలిపేసి ఇంకా స్టెప్ బై స్టెప్ తర్వాత కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేయించాం అన్నమాట ఆయిల్లోని. మొత్తం వేస్తుందా కాదే కరివేపాకు మరి ఇవే కరివేపాకు ముందు వేసిందన్నా. అండ్ అలాగే కొన్ని కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకున్నాను అనమాట. మాకైతే ఇవి దుబాయ్లో దొరకవు, నిజంగా చాలాసార్లు ట్రై చేశాను కానీ మిక్సర్ ఇంతకుముందు నేను చేసినప్పుడు బట్ దొరకలేదనమాట. వీటన్నిటిలోని ఎక్కువ ఆయిల్ పీల్చేసినవి అయితే ఇది ఒకటే, మిగతావన్నీ ఎంత ప్రిపేర్ చేసినా ఆయిల్ ఎక్కువ లాగలేదు. ఈ కార్న్ఫ్లెక్స్ ఫ్రై చేసినప్పుడు మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువగా లాగేసుకున్నాయి అనమాట. ఇంకా బేసన్లో మొత్తం అన్నీ ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ వేసేస్తుంది. ఫస్ట్ కారపూస అండ్ అలాగే బూందీ, కార్న్ఫ్లెక్స్ ఫ్రై చేసినవి, వేరుశెనగ గుళ్ళు అండ్ అలాగే కరివేపాకు, సో అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వేసి వాటిల్లో కొంచెం కొంచెం పచ్చికారం, మళ్ళీ సాల్ట్ కూడా, అంటే లేయర్స్గా వేస్తూ సాల్ట్ మధ్య మధ్యలో ఇది కూడా వేస్తూ ఉందన్నమాట, ఎందుకంటే మొత్తం ఒకేసారి కలవదు కదా అని చెప్పేసి. సో ఇంక అన్నీ వేసేసి మంచిగా ఫైనల్గా ఇలాగా మనకి మిక్సర్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి అటుకులు కూడా వేయించాము, సో అటుకులు కూడా అందులోనే యాడ్ చేసాం అనమాట పైన. సో ఇవి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పీల్చాయి. ఫైనల్లీ మనకి మిక్సర్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్ బాగుంది. అమ్మ చేతితో చేసినవి ఏవైనా సరే టేస్ట్ బాగానే ఉంటాయి కదండి. నిజంగానే చాలా బాగా వచ్చిందనమాట మిక్సర్ మొత్తం టేస్ట్ అంతా కూడాను. అండ్ మొత్తం అంతా కూడా వీటిని కూడా తమ్ముడు ఫుల్గా ప్యాకింగ్ అయితే చేసేసాడు, అన్నీ కవర్స్లోకి వేసేసాడు అనమాట. ఫైనల్లీ మన ప్యాకింగ్ అంతా కూడా సిద్ధమైపోయింది. లాస్ట్ టైం లాగా ట్రబుల్ ఫేస్ చేయకూడదు అని చెప్పేసి ఒక వేయింగ్ మిషన్ తీసుకొచ్చి మొత్తం అన్నీ వెయిట్ వేయించాము. అండ్ అంతా ఈక్వల్గా హ్యాండ్ లగేజ్, మేము పట్టుకెళ్ళి లగేజ్ ఈక్వల్గా ఉండేటట్టు మళ్ళీ ఒకసారి చూసుకున్నాము. అండ్ ప్రతి దానికి నేమ్స్ రాసేసి మా కాటన్ బాక్సుల మీద మొత్తం అన్ని ర్యాపింగ్ అది చేసేసి ప్లాస్టర్ అది నీట్గా అంటించేసాం అనమాట. ఇంకా ముందు రోజు నైట్ అన్నీ కూడా ఒక పక్కన అయితే పెట్టేసాము, మళ్ళీ ఏమి మర్చిపోకుండా ఉంటాం కదా అని చెప్పేసి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే మేము 5 కల్లా బయలుదేరిపోవాలి, 4కే లేచేసి. సో ఇదండి, నెక్స్ట్ వీడియోలో మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది అన్నీ కూడా వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేసి చూసేయండి. సో చాలా బాధగా అనిపిస్తుంది సో ఇలా వెళ్ళడం అనేది. నిజంగా ఇదండి వాళ్ళ నా వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఉంటాను మరి, సెలవు, బాయ్ బాయ్.